హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే హైదరాబాద్ అయితే వెళ్ళాము. అందుకని లాస్ట్ 1 వీక్ నుండి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు. పిల్లలకి స్కూల్స్ లేవు కదా, సమ్మర్ హాలిడేస్. అందుకోసమని ఇంకా పిల్లల్ని తీసుకొని అలా హైదరాబాద్ వెళ్ళాము. వీళ్ళిద్దరూ అయితే ఒకటే ఫైటింగ్ అనమాట, టామ్ అండ్ జెర్రీ లాగా. వీళ్ళిద్దరిని విడిపించేసరికి సగం జర్నీ కూడా అయిపోయింది. వీళ్ళ హాలిడేస్ కాదు కానీ నాకు ఇంట్లో సగం తలనొప్పి వస్తుంది వీళ్ళతో మాత్రం. అసలు మాట్లాడితే కంప్లైంట్స్ అనమాట ఒకరి మీద ఒకరు. ఇంకా అలాగా దారిలో టిఫిన్కి అయితే ఆగాము. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. కార్ అలా సైడ్కి పార్కింగ్ చేసి వెళ్ళాము. ఇంకా వర్షం అయితే అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా మేమైతే టిఫిన్ చేద్దామని రెస్టారెంట్లోకి అయితే వెళ్ళాము. ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. ఈయనేమో సాంబార్ ఇడ్లీ తీసుకున్నారు, పాపేమో ఆనియన్ దోశ, నేనేమో ఉప్మా, మా దినేష్ ఏమో పూరి తీసుకున్నాను. టిఫిన్స్ మాత్రం చాలా బాగుంది. మా దినేష్ అంత ఉంది పూరి. గోపి ఇంకో 2 స్పూన్లు కావాలా? అద్దా ఏ జోసి మందే ఉప్మా, మన ఫేవరెట్ ఉప్మా. మా బ్రూనోనైతే ఎక్కడ ఉంచాము ఏంటని అనుకుంటున్నారు కదా. మా బ్రూనోనైతే మా అక్కను పిలిచి మా అక్కనైతే ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళామన్నమాట. మా అక్క చూసుకుంటుంది దాన్ని. ఇంకా అక్కల పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇంకా పిల్లలు ఉంటే అలాగా సరదాగా ఉంటుందనేసి అది కూడా ఆడుకుంటుందని ఇంకా అక్కల్ని పెట్టేసి వెళ్ళాము. ఇంతకు ముందైతే మా అమ్మ నుంచి వెళ్ళాము, ఊరు ఉంచి వెళ్ళినప్పుడు ఏంటంటే అది సరిగా ఉండలేదన్నమాట, ఆడుకోవడానికి అది ఎవరు లేరని. ఇంకా అందుకనేసి ఈసారి అక్కల నుంచి వెళ్ళాము. బాగానే ఉంది బ్రూనో. పిల్లలు ఉంటే ఏంటంటే కొంచెం టైంపాస్ అవుతుంది కదా, వాళ్ళతో ఆడుకుంటుంది బాగా. అందుకోసమని పిల్లలు లేకపోతే అస్సలు ఉండదు. మా బ్రూనోకి ఏంటంటే ఎంతసేపు ఎక్కువ మంది కనిపించాలి, అలాగే దాంతో మాట్లాడుతూ ఉండాలి, బాలాట్లే ఆడాలన్నమాట. అలా ఒక్కరిదా ఉంటే అస్సలు ఉండదు. మేము కూడా మా బ్రూనోని వదిలేసి ఇదే ఫస్ట్ టైము లాంగ్ వెళ్ళడము. ఎప్పుడు దాన్ని వదిలేసి ఇంత లాంగ్ అయితే వెళ్ళలేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా సరే 1 or 2 డేస్ అనమాట, అంతే. అంతకు మించి ఎక్కువ రోజులు అయితే వెళ్ళలేదు. మేము బయలుదేరిన రోజు అయితే అసలు క్లైమేట్ ఎంత బాగుందో చూడండి. అసలు చాలా బాగుందన్నమాట. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. చిన్న వర్షం పడింది, వెంటనే తగ్గిపోయింది అనమాట. చూడండి ఇక్కడంతా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. అసలు ఆ క్లౌడ్స్ అయ్యి చూడండి అసలు ఎంత బాగుందో. రోడ్లు కూడా అసలు చాలా నీట్గా ఉన్నాయి. క్లౌడ్స్ అయ్యి ఎంత బాగుందో. అసలు వెదర్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఆగాము. ఇక్కడ పిల్లలు ఏంటంటే ఏవో స్నాక్స్ తినేసి అవి కార్లో వదిలేస్తారనమాట. ఇంకా నేనైతే అక్కడ కొంచెం సీరియస్ అయ్యాను అనమాట. తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయండి, అలా వేయొద్దు అనేసి. ఈ రెస్టారెంట్ బయట ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా బాగా ఆడుకోవచ్చు. రెస్టారెంట్లో ఏంటంటే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము, కానీ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. చాలా టైం పట్టింది, దగ్గర దగ్గర ఒక 1 hour పట్టింది. ఈలోపు ఏంటంటే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. మేమైతే బటర్ నాను, పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా తినేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఈయనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీశారనమాట అక్కడ. ఇంకా వర్షం అయితే చాలా పెద్దదైపోయింది. ఇంకా మేము లంచ్ చేశాక చాలా హెవీ రెయిన్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ హైదరాబాద్ వెళ్ళినంత వరకు కంటిన్యూ వర్షమే. ఇంకా అలా జర్నీ అంతా వర్షంలోనే వెళ్ళాము. ఇంకా సైడ్కి ఆపుదామంటే అక్కడ ఏంటంటే సరిగా లేదు ప్లేస్ అది. మేమైతే మార్నింగ్ మా ఇంటి దగ్గర 6 o'clock బయలుదేరాము. ఈవినింగ్ అక్కడికి వెళ్ళేసరికి 6:30 అయిందనమాట. వర్షం వల్ల కొంచెం లేట్ అయింది. జర్నీ చేసి వచ్చాం కదా, మా జోస్తా అయితే పడుకుంటుంది. ఇంకా నేను అప్పుడే వీడియో తీస్తున్నాను అనేసి లేస్తుంది అనమాట. పర్లేలే పడుకో అనేసి అన్నాను, ఇంకా పడుకుంది. రూమ్ అయితే ఇదేనండి, ఒక బెడ్ ఉంది. బెడ్ ఎక్స్ట్రా ఒక చిన్న సింగిల్ బెడ్ ఒకటి ఇచ్చారు. ఏసీ, మా లగేజ్ ఇది. ఇవి 2 సూట్ కేసులు ఏమో పాపది బాబుది, ఇదేమో నాది అయింది అనమాట బట్టలు. ఇంకా అలా రూమ్ అయితే తీసుకున్నాము. టీవీ ఉంది, టీవీ. అలాగే ఇటు సైడ్ ఏంటంటే 2 చైర్స్ వచ్చాయి. అలాగే కట్నం వేస్తుంది కదా, ఈ సైడ్ ఏమో కబోర్డ్స్ వచ్చాయి, మనం లగేజ్ అవి పెట్టుకోవడానికి, బట్టలు అవి పెట్టుకోవడానికి కూడా ఇవన్నీ కబోర్డ్స్ వచ్చాయి ఈ సైడు. ఇక్కడేమో ఈ సైడ్కి ఏమో ఒక మిర్రర్ ఇచ్చారనమాట, డ్రెస్సింగ్ టేబుల్ టైపు చిన్న సెల్ఫ్ లాగా ఇచ్చి ఒక మిర్రర్ ఉంది.
అక్కడ ఇటు సైడ్ చూస్తేనేమో వాష్రూమ్స్ అనమాట. వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇదిగోండి వాష్రూమ్ అయితే ఇలా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సితారా గ్రాండ్ హోటల్ అయితే ఉంది కదా, అందులోనైతే రూమ్లు అయితే ట్రై చేసాము. కానీ అక్కడ అసలు దొరకలేదు. చాలా ట్రై చేసాము, ఆన్లైన్లో కూడా చూసాము, లేవన్నారు. ఆ రోజు ఏంటంటే హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ ఉండడం వల్ల రూమ్లు ఏవి అవైలబుల్లో లేవన్నమాట. ఒకసారి రూమ్ మొత్తం చూపిస్తాను చూడండి. రూమ్ అంతా అదిగోండి ఇలా చాలా నీట్గా ఉంది. రూమ్ కూడా బెడ్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉన్నాయి బెడ్స్ కూడా. మాకైతే రూమ్ కాస్ట్ 3000 అయింది. ఇంకా ఇందులో ఏంటంటే ఓన్లీ రూమ్స్ అన్నమాట. ఫుడ్ అది రెస్టారెంట్ అది ఏం లేదు, మనం మళ్ళీ బయట నుంచి తీసుకొచ్చుకోవాలి ఫుడ్ అది కావాలంటే. ఇంకా మేము ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టాము, ఆర్డర్ పెట్టాము. ఫుడ్ అయితే ఇంకా రాలేదు, ఫుడ్ అయితే వచ్చేసింది. మేము ఇంకా తినేసి ఇంకా పడుకున్నాము. ఇక్కడైతే తమ్ముడు కాల్ చేశాడు అనమాట. తమ్ముడితో మాట్లాడుతున్నాను, వెళ్ళామా లేదా అనేసి కాల్ చేశాడు, మాట్లాడుతున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.